హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్య ఎంబ్రాయిడరీ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మా మిషన్కి సర్వీసింగ్ అయితే చేయడానికి వచ్చారండి టెక్నీషియన్స్. వీళ్ళేంటంటే గుంటూరు నుంచి రావాలి కదా. మేమేంటంటే ఒక 3 months బ్యాకే కాల్ చేసాం వీళ్ళకి. ఇంక వాళ్ళకి ఉన్న బిజీలో వాళ్ళు రాలేకపోయారు. అయితే ఇంకా ఇప్పుడైతే వచ్చారండి. ఇంకా మిషన్ అంతా ఓపెన్ చేసేస్తున్నారు. మరి ఇంకా అంతా సర్వీసింగ్ అంటే అంతే కదా, మొత్తం అన్నీ పార్ట్ కా పార్ట్ తీసేసి ఇంకా గ్రీజు అవన్నీ కూడా మొత్తం రాశారు. ఇంకా అంతా ఏదో కొత్త మిషన్ని సెట్ చేస్తున్నట్టుగా మొత్తం అయితే ఓపెన్ చేశారనమాట. ఇంకా నేనైతే బాగానే మెయింటైన్ చేశానండి. ఆయిలింగ్ అవన్నీ ఎప్పటికప్పుడు చేసుకుంటూ అన్నీ నీట్గానే చేసుకుంటూ వచ్చాను. కాకపోతే నేను సర్వీసింగ్ చేయించి కరెక్ట్గా సంవత్సరం అయిందనమాట. అంటే పోయిన సంవత్సరం నేను మార్చిలో చేయించుకున్నాను. అంటే అప్పుడు నాకు మిషన్ కూడా చాలా ప్రాబ్లం వచ్చేసింది. అంటే నేను ఎక్కువగా రెడీమేడ్ బాబిన్స్ వాడడం వల్ల ఒక పార్ట్ అన్నది వెనకాల బ్యాక్ సైడు బ్లాక్ కలర్లో ఏదో ఇరిగిపోయిందని చెప్పి ఇంకా వాళ్ళకి కాల్ చేస్తే కరెక్ట్గా 1 year అయిందండి నేను అప్పటికి మిషన్ తీసుకొని. 1 year అంటే 1 year లోపలైతే ఫ్రీ సర్వీస్ ఉంటుంది. 1 year దాటితే మాత్రం ఇంకా మనం మనీ పే చేసి సర్వీస్ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది కదా. అదేంటో నా బ్యాడ్ లక్, కరెక్ట్గా 1 year అయిందండి. 1 year అయిన ఒక 2 monthsకి అనుకుంటా మిషను రిపేర్ ఇచ్చేసింది. అంటే బ్యాక్ సైడు ఏదో కటింగ్ కాదు, బ్యాక్ సైడ్ ఒక చిన్న పార్ట్ లాగా చూపించారు, బ్లాక్ కలర్లో తిరిగిపోయిందండి. మిషన్ ఆగిపోయింది సడన్గా. నీడిల్స్ కూడా ఒకేసారి నేను మిషన్ ఆన్ చేయగానే అప్పుడు ఆ ప్రాబ్లం మామూలుగా ఎలా వచ్చింది అంటే, నేను మామూలుగా రెడీమేడ్ బాబిన్స్ వాడుతూ ఉండేదాన్ని కదా, నాకు తెలియలేదండి. ఇంకా రెడీమేడ్ బాబిన్స్ వాడుతూ ఉండగా సడన్గా ఏమైందో మిషను పెద్ద సౌండ్ వచ్చేసింది. ఒక నీడిల్ పడాల్సిన ఇదిలో 2 నీడిల్స్ ఒకేసారి ఆన్ అయిపోయి నీడిల్స్ ఇరిగిపోయి మిషన్ ఆగిపోయింది. నాకైతే అప్పుడు ఎంత భయం వేసిందంటే, అందులో కస్టమర్ బ్లౌజ్ మధ్యలో ఉండిపోయిందండి. ఇంకా కస్టమర్ బ్లౌజ్ మధ్యలో సగంలో ఉండిపోయింది. నాకైతే చాలా భయం వేసింది. ఇంకా నేను అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇంకా వచ్చి ఇంకా అంతా సెట్ చేసి వెళ్ళారనమాట. నేను ఆ ప్రాబ్లం వచ్చి పోయిన సంవత్సరం మార్చిలో అయిందనమాట ఆ ప్రాబ్లము. ఇప్పుడు ఇంకా ఈ సంవత్సరం మార్చికి కరెక్ట్గా 1 year కదా. నేను వీళ్ళకి కాల్ చేశాను, మార్చిలోనే కాల్ చేసి ఇలా 1 year అయింది కదండి, సర్వీసింగ్ చేయడానికి వస్తారా అంటే వస్తామన్నారు. కానీ వాళ్ళకి పనులు ఉండడం వల్లేమో వెమ్మటే రాలేదు. ఇంకా మేము మళ్ళీ ఏప్రిల్ వచ్చేసింది. ఇంకా అప్పుడు మళ్ళీ కాల్ చేసి ఇలా మేము 1 month బ్యాక్ కాల్ చేసాం కదండి, ఇలాగా సర్వీసింగ్కి వస్తారా అంటే వాళ్ళు ఏమన్నారంటే, వైజాగ్లో కూడా చాలామంది మిషన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, అలా వాళ్ళకి పని మీద వచ్చే పని ఉందండి, ఇంకా అప్పుడు వస్తాం మేము అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఇంకా ఒక్క పని మీద కాకుండా ఒక 2-3 పనులు చూసుకునేటట్టుగా వాళ్ళైతే ఇంకా వచ్చారనమాట. అంటే దూర ప్రయాణం కదండి, గుంటూరు నుంచి రావాలి కదా. ఇంకా అందుకనే వాళ్ళు ఏంటంటే ఒక 2-3 పనులు చూసుకునేటట్టుగా, అంటే వేరే వాళ్ళ మిషన్స్ సింహాచలం దగ్గర కూడా ఒకళ్ళు తీసుకొని ఉన్నారంట. వాళ్ళకు కూడా ఏదో ప్రాబ్లం ఇలాగ మిషన్కి సర్వీసింగ్ అలాంటిదే రమ్మని చెప్పారంట. ఇంకా అలా అటువైపు, అలాగే ఇంకా మధురవాడ దగ్గర కూడా ఒకళ్ళు తీసుకున్నారంట మిషను. అలాగ వాళ్ళు ఏంటంటే ఇంకా ఎటు వస్తే కనుక ఒక 2-3 పనులు అన్నీ చూసుకునేటట్టుగా అయితే ప్లాన్ చేసుకొని వస్తారంట. ఇంకా అందుకే మాకు చెప్పారనమాట, వస్తున్నామండి ఇగో ఈరోజు అని చెప్పేసి. ఇంకా వచ్చారండి. అయితే ఒకళ్ళే వచ్చారనమాట టెక్నీషియన్. నేను అనుకున్నా 2 వస్తారేమో, అంటే మిషన్ ఇది పెద్ద మిషన్ కదండి, కొంచెం 2 అయితే అంటే వాళ్ళకి 2 ఉంటే ఈజీగా చేసుకుంటారేమో నేను అనుకున్నా. కానీ మాకు డెమో కూడా ఇగో ఈయనే వచ్చారండి, ఈ టెక్నీషియనే. మాకు ఫస్ట్ మిషన్ తీసుకున్నప్పుడు ఇతను ఒక్కళ్ళే వచ్చారనమాట. వచ్చి మొత్తం డెమో అంతా ఆయనే చెప్పాడనమాట. మాకు మొత్తం అంత వివరంగానే చెప్పారులేండి, బాగానే అర్థమైంది. అప్పుడు నేను వీడియో తీసుకున్నాను, ఎందుకంటే మనకేంటంటే అదంతా కొంచెం కొత్తగా అనిపించింది వాళ్ళు చెప్తున్నప్పుడు. మా బాబుకైతే చాలా బాగా ఫాస్ట్గా అందుకున్నాడండి. ఎక్కువ మా బాబే వినటం. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక కూడా అంటే 2 days చెప్పారు, 2 days డెమో ఇచ్చారనమాట. ఇప్పుడు చాలామంది కూడా నన్ను అడుగుతున్నారండి కామెంట్స్లో, వాట్సాప్లో, మనకి ఇది నేర్చుకోవాలా, మీరు ఎక్కడ నేర్చుకున్నారు అని.
నేనైతే అసలు ఎక్కడ నేర్చుకోలేదండి. నేను ఉషా మిషన్ తీసుకున్నప్పుడు కూడా నేను ఎక్కడ నేర్చుకోలేదు. అది మనకి ఇంట్రెస్ట్ ఉండాలండి. ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం ఓపికగా నేనప్పుడు యూట్యూబ్‌లో ఎక్కువ సెర్చ్ చేసేదాన్నమాట. ఎలాగ నేర్చుకోవాలి ఏంటి అని. ఆ విధంగా ఇంకా నేను వాళ్ళు డెమో చెప్పినప్పుడు ఉషా మిషన్ కూడా డెమో చెప్పినప్పుడు వాళ్ళు ఎలా చెప్పారో ఆ విధంగానే నేను ఇంకా చేసుకున్నాను. వాళ్ళు చెప్పిన విధంగా. తర్వాత ఈ మిషన్‌కి కూడా ఈ టెక్నీషియన్ మాకు ఒక 2 డేస్ డెమో ఇచ్చారు. అప్పుడు మా బాబు ఉన్నాడు కాబట్టి వాడు ఆ రోజు కాలేజ్ ఉన్నా కూడా వెళ్ళొద్దు ఉండమ్మా అని మా బాబుకి చెప్తే వాడు ఆ రోజు సెలవు పెట్టి అతను చెప్తున్నప్పుడు వీడియో కూడా తీసుకున్నాం అనమాట. దీనికి అసలు డెమో సరిపోద్దండి. ఒక 2 డేస్ ఇస్తారు. లేదు ఇంకా అర్థం కావాలి అంటే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇంకొక 2 డేస్ వాళ్ళు చెప్పొచ్చు. అంటే దగ్గర ఉన్న వాళ్ళ టెక్నీషియన్స్ అయితే ఓకే. ఇలా దూరాల నుంచి వచ్చే వాళ్ళంటే కొంచెం అది మనం ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు అంత దూరం నుంచి వచ్చి ఇక్కడ స్టే చేయడం అవన్నీ అంటే అదంతా కొంచెం రిస్క్‌తో కూడుకున్న పని కాబట్టి మనం పోనీ వెళ్ళి అక్కడ మిషన్ ఎక్కడ కొన్నామో వాళ్ళ దగ్గర అక్కడ తీసుకున్న ఏదైనా డెమో అలాంటిది ఒక ఎక్కువ సార్లు మనం తెలుసుకోవడానికి ఆ మిషన్ గురించి అలా అయినా చేసుకోవచ్చు. అయితే అసలు నార్మల్గా అయితే 2 డేస్ చాలండి. ఎందుకంటే ఇది పెద్ద కష్టమేం కాదు ఆపరేటింగ్ అన్నది. మనకి మొబైల్ ఎలా మనం ఆపరేట్ చేస్తాము అలాగే ఈజీగా వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్స్ ఉంటున్నాయి. ఈజీగా ఉంటుందన్నమాట. ఇదంతా టచ్ స్క్రీన్ టచ్ ప్యాడ్తో అంతా చేసుకోవడమే కదా. కాకపోతే అన్నీ మనం ఏంటంటే థ్రెడ్స్ కానివ్వండి, ఇంకా మనం క్వాలిటీ థ్రెడ్స్ బాబిన్స్లో వాడేవి కూడా క్వాలిటీగా ఇవన్నీ మంచిగా క్వాలిటీ వాడాలి. అలాగే పేపర్ కూడా మనం బ్యాకింగ్ పేపర్ ఉంటుంది కదా, వర్క్ కింద చేసేటప్పుడు బ్యాకింగ్ పేపర్ అయితే బెస్ట్ అనమాట. న్యూస్ పేపర్ వాడాను నేను ఫస్ట్లో. న్యూస్ పేపర్ వల్ల కూడా డస్ట్ ఎక్కువ పేరిపోయి మనకేంటంటే ఫినిషింగ్ అంత నీట్గా రాకపోవడం అలా ఉంటుందన్నమాట. మనకేంటంటే ఈ మిషన్కి వాడేవన్నీ కూడాను కొంచెం డెలికేట్గా స్మూత్గా ఉండేవే వాడాలండి. ఇప్పుడు థ్రెడ్స్ కూడా మనం విస్కోస్ థ్రెడ్స్ అంటాం కదా, అవి వాడితే బెస్ట్. కొంచెం స్మూత్గా ఉంటాయి కాబట్టి. అవి దొరకనప్పుడు జీవీ రాయల్, నేనైతే అసలు ఎక్కువ జీవీ రాయలే వాడేస్తున్నాను. విస్కోస్ చాలా తక్కువ అనమాట. కాకపోతే రెడీమేడ్ బాబిన్స్ నాకు తెలిసినంత వరకు నేనైతే 1 ఇయర్ సఫర్ అయ్యాను. నేను తెలుసుకోలేకపోయాను 1 ఇయర్ వాడి దేనివల్ల అసలు ఈ మిషన్కి ప్రాబ్లం వచ్చింది అని 1 ఇయర్ తర్వాతగా నేను తెలుసుకున్నానండి. కాబట్టి నాకు తెలిసినంత వరకు రెడీమేడ్ బాబిన్స్ అవాయిడ్ చేయడం బెస్ట్ అనమాట. అవేంటంటే మనకి చక్కగా పని తక్కువైపోద్ది, ఈజీగా ఉంటుంది కదా. రెడీమేడ్ బాబిన్ ఇలా పెట్టగానే వర్క్ చేసుకోవచ్చు, ఎక్కించుకునే టైం మనకి సేవ్ అవుతుంది కదా అనుకుంటాం. నేను అలాగే అనుకొని కేజీలు తీసేసుకున్నానండి. అంటే ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. అవి 1/4 కేజీ ఇంకా 1/2 కేజీ అలా కేజీ ప్యాకెట్స్ ఉంటాయి. కానీ వేస్ట్ అనమాట అవి. ఇంకా అవి నేను చాలా వరకు నాకు వేస్ట్ అయిపోయినాయి కూడా తెలుసుకున్నాక వాటి వల్ల నా మిషన్ ఇలా ప్రాబ్లం వచ్చేసింది అని ఇంకా చక్కగా నేను ఎక్కించుకుంటున్నాను అనమాట. కోన్స్ ఉంటాయి కదా మనకి వైట్ దారాలు కోన్స్ బాబిన్లో ఎక్కించుకోవడానికి అనమాట. ఇంకా వాటిని అయితే యూజ్ చేస్తూ చక్కగా నా మిషన్ అయితే నేను రన్ చేసుకుంటున్నాను. అయితే ఇప్పుడు ఏ ప్రాబ్లం లేదు. వాళ్ళు అడిగారనమాట, నేను ఫోన్ చేసి ఇలా సర్వీసింగ్కి చేస్తారండి మీరు అంటే, ఏమైనా ప్రాబ్లం ఉందా మిషన్ అన్నారు. ప్రాబ్లం ఏమీ లేదు, కాకపోతే 1 ఇయర్ అయిపోయింది కదా, అందుకని సర్వీసింగ్ చేయిస్తే కొంచెం బాగుంటుంది కదా. మిషన్ లైఫ్ అనేది మనకి ఇంకొంచెం ఎక్కువ రోజులు మనకి ఇంకాస్త మన్నుద్ది కదా అనే ఉద్దేశంతో నేనైతే ఇంకా సర్వీసింగ్ అయితే చేయించుకుందామని చెప్పాను వాళ్ళకి. సరే అని చెప్పేసి వాళ్ళు మేము కాల్ చేసిన ఒక 3 డేస్కి అలా వచ్చారు. ఇంకా వచ్చి ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసేసి మిషన్ని ఇంకా గ్రీజ్ కానివ్వండి, ఇంకా నేను వాళ్ళని అడిగాను పెట్రోల్ వాష్ అవసరమా అండి అంటే నేను చూసాను అనమాట యూట్యూబ్లో కొంతమంది పెట్రోల్ వాష్ చేయడం అవన్నీ చూస్తే అవసరం లేదండి, అంత ఇంపార్టెంట్గా మనం అంటే అంత అత్యవసరంగా మనం పెట్రోల్ వాష్ ఏమీ చేయక్కర్లేదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి లైట్గా నేను లోపల పార్ట్స్ వాటన్నిటికీ నేను అంటే వాళ్ళు ఏమన్నారంటే పెట్రోల్ వాష్ అంటే ఎక్కువ మడ్డి అయిపోయి అంటే 2-3 ఇయర్స్ అయిపోయి సర్వీసింగ్ చేయించడం లేట్ అయిపోయి కొంచెం మిషన్ కూడా రస్ట్ లాగా పట్టేసినట్టుగా అలా కొంచెం హెవీగా అయిన ప్రాబ్లం ఉంటే పెట్రోల్ వాష్ చేస్తాం. కానీ
ఈ మీకు పోయిన సంవత్సరమే చేసాం కదా సర్వీస్, అదంతా కూడా నీట్గా అవసరం లేదన్నారు. ఓకే, నేను అడిగానని లైట్గా పెట్రోల్తో కూడా కొంచెం లైట్గా వాష్ లాగా చేసి లోపల పార్ట్స్ అన్నిటికీ పెట్రోల్ అయితే వేశారనమాట. నాకు పెద్దగా తెలియదు, నేను అలా యూట్యూబ్లో అలా చూసి తెలుసుకుంటూ ఉండడమే ఏదైనా కొత్త కొత్త విషయాలు. లేదంటే ఈ టెక్నీషియన్స్ వీళ్ళని అడిగినా వీళ్ళు చెప్తారు మనకి. అయితే ఈ టెక్నీషియన్ వచ్చేసరికి మధ్యాహ్నం అయిందండి. మధ్యాహ్నం 2:30కో 2కో వచ్చారనమాట. అయితే వీళ్ళు వస్తారో రారో, వచ్చే ముందు నాకు కాల్ చేయలేదు. ఓకే, ఏమో వస్తారో రారో అనిపించేసి నేనేంటంటే ఒక వర్క్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా అది స్టార్ట్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్కో వీళ్ళు వచ్చారనమాట, ఈ టెక్నీషియను. ఇంకా వచ్చేసరికి వర్క్ రన్నింగ్లో ఉంది. ఇంకా మరి అది మధ్యలో ఆపేస్తే మళ్ళీ కష్టమైపోద్ది కదా, వర్క్ అన్నది మనకి అవుట్ అయిపోవడం. ఒకవేళ మధ్యలో తీసేస్తే బ్లౌజ్ పాడైపోద్దని చెప్పేసి ఇంకా తీయలేదు. వర్క్ అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకా 3ంటికి అయితే ఇంకా స్టార్ట్ చేయడం జరిగింది. అయితే కరెక్ట్గా టైం చూస్తే ఒక 2.5 hours పట్టిందండి. మొత్తం క్లీనింగ్ అన్నది ఓపెన్ చేయడం దగ్గర నుంచి మొత్తం క్లీనింగ్ చేశాక మళ్ళీ మొత్తం అన్నీ నీట్గా పెట్టేసి ఇంకా బ్లౌజు మనం డైరెక్ట్గా కస్టమర్ బ్లౌజ్ పెట్టకుండా, ఎందుకంటే ఆయిలింగ్ అవన్నీ కూడా వాళ్ళు చేశారు కదా, అంతా గ్రీజ్ రాశారు కదా, ఏదైనా వేస్ట్ క్లాత్ ఏదన్నా పెట్టి చెక్ చేశారనమాట. మొత్తం క్లీనింగ్ మొత్తం అయిపోయాక ఇదిగోండి పెట్రోల్తో మొత్తం వాళ్ళు ఇలా చేస్తున్నారనమాట. నేను అసలు ఫస్ట్ ఇదే అడిగాను అనమాట, అసలు పెట్రోల్ వాష్ ఏంటండి అంటే, అదే చెప్పాను కదా ఇందాక, పెట్రోల్ వాష్ అంటే కొంచెం ఎక్కువ బాగా డస్టీగా ఒక 2-3 years వరకు సర్వీస్ ఏదైనా చేయకుండా ఉంటే ఈ పెట్రోల్ వాష్ అనేది చేస్తారంట. మనం ఏంటంటే 1 yearకి ఒకసారి చేయించుకుంటున్నాం కాబట్టి అసలు అవసరం లేదన్నారు. కాకపోతే నేను అడిగానని చెప్పేసి ఇంకా అలా పెట్రోల్తో క్లీన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ బాగానే చేశారనిపించింది. అంటే ఇది సెకండ్ టైం లేండి, నేను ఫస్ట్ టైం చెప్పాను కదా పోయిన సంవత్సరం చిన్న ప్రాబ్లం వచ్చేసిందని చెప్పేసి వాళ్ళు ఇంకా సర్వీస్ కూడా ఆ ప్రాబ్లం వచ్చింది కదా, దాంతోపాటు సర్వీస్ కూడా చేసేయమన్నాము. ఇక్కడ గ్రీజ్ అయితే రాస్తున్నారు, చూస్తారు కదా, ప్రతి పార్ట్కి నీట్గా గ్రీజ్ అయితే పెట్టేస్తున్నారు. ఆ గ్రీజ్ కూడా మేము పెట్టుకోవచ్చా అంటే వద్దండి, అవసరం లేదు అని చెప్తున్నారు. మేము పెడుతున్నాం కదా చాలు, ఇది మీరు పెట్టాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ ఆయిలింగ్ ఒకటి వేసుకోండి చాలు రెగ్యులర్గా అని చెప్పారనమాట. అయితే నేను ఇంకోటి డౌట్ ఏమి అడిగానంటే, ఇంజిన్ ఆయిల్ ఉంటుంది కదండి, అది వాడాలా అని అన్నాను, అంటే మనం నీడిల్స్కి. అయితే వాళ్ళు ఏం చెప్పారు అంటే, ఇంజిన్ ఆయిల్ కన్నా కూడా మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి ఉషా మిషన్కి, ఉషా ఆయిల్, మిషన్ ఆయిల్, నేనైతే అదే వేస్తున్నాను, వాళ్ళు కూడా అదే మంచిది అని చెప్తున్నారనమాట. ఉషా మిషన్కి నేను అంతకుముందు వాడాను కదా, నార్మల్గా మనం యూజ్ చేసే మిషన్స్ ఉంటాయి కదా, కుట్టు మిషన్స్కి ఏం మిషన్ యూజ్ చేస్తున్నాము, నార్మల్ మిషన్ ఆయిలే చాలు, అదే మంచిగా రన్ అవ్వడానికి మనకి పని చేస్తే అని చెప్తున్నారనమాట. అయితే గ్రీజ్ అవన్నీ అవసరం లేదు అని ఇంకా చెప్తున్నారు. మీరేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎందుకు అనవసరంగా ఆ పార్ట్స్ అవన్నీ తీసి లోపల వాటికి కదా గ్రీజ్ అనేది రాయాలి, మళ్ళీ తీసి మళ్ళీ మీకు సరిగ్గా రాకపోతే పెట్టడం అన్నది అదొక పెద్ద ఇష్యూ లాగా మళ్ళీ మేము రావాల్సి వస్తుంది కదా, అవసరం లేదు అని ఇంకా చెప్పారనమాట. ఈ విధంగా మొత్తం లోపల పార్ట్స్ అన్నిటికీ గ్రీజు ఆయిలింగ్ అని చేసేసి ఇంకా బిగిస్తున్నారనమాట. ఇది అయ్యేసరికి ఒక 2 hours పట్టేసిందండి. అంటే 3 o'clockకి ఇంకా స్టార్ట్ చేసినట్టున్నారు. అయిపోయేసరికి టోటల్గా 5 దాటిపోయిందిలేండి, 5-5:30 అలా అయిందనమాట. నేను ఇంకా చాలా టైం పట్టుద్దేమో సర్వీసింగ్ అంటే, ఒక 3-4 hours పట్టేస్తుందేమో అనుకున్నాను. కానీ పర్లేదు, 2.5 hours అయితే కంప్లీట్ చేశారు. అలాగే ఇంకా ఎక్కువ ఆయిలింగ్ అయితే నేను వేయట్లేదు అని చెప్పారు, ఎందుకంటే నాకు ఇక్కడ ఫుల్ వర్కులు అయితే ఉన్నాయన్నమాట. మళ్ళీ ఏదన్నా బ్లౌజ్ పీస్ మన కస్టమర్ది పెడితే ఆ ఆయిల్ కానీ ఏదైనా గ్రీజ్ కానీ అంటేస్తే ఎక్కువగా మళ్ళీ ప్రాబ్లం అయిపోద్ది కదా, అందుకని ఫస్ట్ మనం వేస్ట్ క్లాత్ మీద పెట్టే ట్రయల్ వేస్తాంలేండి. ఇప్పుడు మొత్తం అయిపోయాక ఆయిలింగ్ మొత్తం చేశాక డైరెక్ట్గా కస్టమర్ది మాత్రం పెట్టకూడదు కదా. ఇంకేదైనా వేస్ట్ పీస్ ఏదో ఇచ్చానమాట. చూడండి, నేను వైట్ క్లాత్ ఒకటి ఇచ్చాను. క్లాత్ ఇస్తే మొత్తం చూడండి ఎలా అయిపోయిందో, క్లాత్ మొత్తం అంటే వాళ్ళు క్లీన్ చేశారు కదా అంతకుముందు, మొత్తం అదంతా దానికి అంటేసి భయంకరంగా తయారైందనమాట క్లాత్. అయితే
ఇక్కడ ఈ టెక్నీషియన్కి ఎన్ని కాల్స్ వస్తున్నాయి అంటే కస్టమర్స్ మనలాగే డౌట్స్ అనమాట. వచ్చిన వెమ్మటే అనమాట ఒక 4-5 కాల్స్ అందరూ అంటే ప్రాబ్లం ఇలా ఉంది, ఎలా చేయాలి ఏంటి అని. అంటే వీళ్ళు చాలా బిజీగా ఉంటారు కదా, ఇంకా అందువల్ల నాకు కూడా వీళ్ళు రావడం కొంచెం లేట్ అయిందని చెప్పాలి. అసలు మార్చిలో రావాలి వీళ్ళు. ఇంకా చెప్పాను కదా, నేను ఇంకా వాళ్ళు ఎక్కువ బిజీగా ఉండడం వల్ల కొంచెం టైం అయితే వాళ్ళు లేట్గానే వచ్చారని చెప్పాలి. ఇంకా మొత్తం ఈ విధంగా అక్కడ ఇది మదర్ బోర్డ్ అంట. అలాగే నేను కొన్ని విషయాలు తెలుసుకున్నాను, మనకి అసలు తెలియదు కదా. ఏంటంటే మన పని ఏంటంటే జస్ట్ ఒక వర్క్ చేయడము అంతే కదా, ఆన్ ఆఫ్ చేసుకోవడం, డిజైన్ సెట్ చేసుకోవడం. అయితే అసలు ఏంటండి ఇవి ఏంటంటే చెప్తున్నారనమాట. సెన్సార్స్ ఇవి ఎక్స్ సెన్సారు, అదే మనకి ఎక్స్ వైల్ కనిపిస్తాయి కదా స్క్రీన్ మీద మనం వర్క్ చేసేటప్పుడు. అడ్డంగా ఉన్నదాన్ని ఎక్స్ సెన్సార్ అని, నిలువుగా ఉన్నదాన్ని వై సెన్సార్ అని అలాగా చెప్పారనమాట. నేను జస్ట్ అడిగాను ఏంటి అసలు ఇవి సెన్సార్స్ అంటారు కదా, ఎక్కడ ఉంటాయి ఏంటి అని. అది ఇంకా ఏదో కొంచెం ఎక్స్ప్లెయిన్ అయితే చేశారనమాట. మా ఇల్లులా లేదండి, మొత్తం భయంకరంగా తయారైందనమాట. కిందంతా వాళ్ళు ఆయిలింగ్ చేస్తున్నప్పుడు తప్పదు కదా, ఇంకంతా వీళ్ళు వెళ్ళిపోయాక మొత్తం క్లీనింగ్కే ఇంకా చాలా టైం అయితే పట్టేసింది. వెమ్మటే మనకేంటంటే సులువుగా ఉండదన్నమాట, ఏదేను వెమ్మటే వర్క్ చేసుకోవడానికి కూడా లేదు. మొత్తం క్లీనింగ్ అంతా చేసుకుంటేనే కదా మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేస్తాం. చాలా టైమే పట్టేసింది నాకు. అసలు హాఫ్ డే అయితే పోయిందని అనుకున్నాను. అంటే ఒక బ్లౌజ్ కుట్టే టైం అయితే పోయిందని అనిపించింది నాకు. మరి అంతే కదండి, ఇంకా తప్పదు కదా, అన్నీ మనకి అనుకూలంగా అవ్వాలి అంటే అవ్వదు కదా. ఒకవేళ మనకి వర్క్ కొంచెం డల్గా ఉన్నప్పుడు వీళ్ళని పిలుద్దామంటే వీళ్ళకి అసలు ఖాళీ లేదు. నేను అందుకే కొంచెం డల్గా ఉన్నప్పుడే నేను అసలు వీళ్ళకి కాల్ చేశాను. అసలు వాళ్ళు ఇంకా వస్తామన్నారు కానీ వాళ్ళకి మరి ఉన్న బిజీ షెడ్యూల్లో వాళ్ళు రాలేదు. మనకి బిజీగా ఉన్నప్పుడేమో ఇంకా వాళ్ళు వస్తే మనం నో చెప్పలేము కదా. అలా జరిగింది. ఇంకా మొత్తం ఈ విధంగా గ్రీజ్ అదంతా రాస్తున్నారు. తర్వాత ఆయిల్ కూడా మన దగ్గర ఉన్న మిషన్ ఆయిల్ కూడా వేశారు. వెనకాల ఉంది చూస్తున్నారు కదా వైర్స్, అదంతా మదర్ బోర్డ్ అంట. అది మదర్ బోర్డేనా అడిగాను ఆ టైంలో, చెప్పారనమాట అక్కడ ఒక సెన్సార్ ఉంటుంది అని చెప్పారనమాట. మదర్ బోర్డు అన్నట్టే ఉన్నారు. ఇంకా అవన్నీ కూడా జస్ట్ ఊరినే మీకు షేర్ చేద్దామనిపించేసి ఇంకా వీడియో అయితే షూట్ చేస్తున్నాను నేను. గ్రీజ్ ప్యాకెట్ అనమాట, అదంతా రాసేసి మళ్ళీ ఎక్కడైనా ఎక్స్ట్రాగా ఏమైనా ఉంటే అదంతా కూడా వీళ్ళు ఇంకా క్లీన్ చేస్తున్నారనమాట. ఇంకా తర్వాత మిషన్ ఆయిల్ కూడా ఇంకా అలాగ వేస్తారు. నా దగ్గర మిషన్ ఆయిల్ ఉంది కదా, అంటే నేను ఉషా మిషన్ ఉన్నప్పుడు ఎలా యూజ్ చేసేది, ఉషా మిషన్ ఉన్నప్పుడు కూడా ఈ మిషన్ ఆయిల్ కాదండి, వాళ్ళు ఏదో విడిగా ఇచ్చేవాళ్ళు అనమాట ఒక ఆయిల్ లాగా, అది ఎక్కువ యూజ్ చేశాను. ఈ ఆయిల్ ఏంటంటే మనం మామూలుగా కుడతాం కదా నార్మల్ మిషన్స్కి, ఇంకా ఆ విధంగా వాడే ఆయిలే యూజ్ చేయమని చెప్పారు. ఇక్కడ ఇంకా బాగా గ్రీజ్ రాశారు కదా, బాగా అటు ఇటు మూవ్ చేస్తున్నారనమాట. అలాగే నా మిషన్కి ప్రాబ్లం ఏం లేదు కానివ్వండి, కటింగ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి జరీస్ అన్నవి కొంచెం హార్డ్గా ఉంటాయి కదా, అలాంటప్పుడు ఏమవుద్దంటే ఒక్కొక్కసారి ఆ కట్టర్ అనేది ముందుకొచ్చి ఆగిపోద్ది అనమాట, వెనక్కి వెళ్ళదు. అది చూడండి అని కూడా చెప్పాను, ఏదైనా ప్రాబ్లం ఉందేమో. ఎందుకంటే పోయిన సంవత్సరం అది నాకు మార్చారనమాట, లోపల స్ప్రింగ్ లాంటిది ఒకటి వేశారు, అది కూడా ఒకసారి చెక్ చేయమని చెప్పాను అనమాట. ఎందుకు అంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే వీళ్ళు వచ్చినప్పుడే మనం చెప్పేసుకుంటే బెస్ట్ కదా అని, మళ్ళీ వీళ్ళు వెళ్ళిపోయాక అయ్యో అనుకుంటే ఇంకా లాభం లేదు కదా. పోనీ వీళ్ళని అందుబాటులో ఉంటారా అంటే వీళ్ళు ఇంకా మనకు అందుబాటులో ఉండరు. ఇక్కడ చూస్తారు కదా బాగా ఫ్రేమ్ని బాగా అటు ఇటుగా గ్రీజ్ రాశారు కాబట్టి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగన్నట్టుగా మొత్తం ఇంకా జరిపి చూస్తున్నారనమాట. వీళ్ళు ఉన్నప్పుడు ఏంటంటే మనకి ఏమైనా చిన్న ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా క్లియర్ చేసుకుంటే బెస్ట్ అనిపించి నేను ఇంకా డౌట్స్ కూడా అడిగాను అనమాట. అంటే ఏం డౌట్స్ అంటే, నేను రెగ్యులర్గా ఇప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు ఒక్కొక్కసారి డే అండ్ నైట్ కూడా చేయాల్సి వస్తుంది కదా, దానివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా మిషన్కి అని అంటున్నాను. అలాగే నన్ను చాలామంది కామెంట్స్లో అడుగుతున్న క్వశ్చన్స్ కూడా నేను అడిగి కొన్ని తెలుసుకున్నాను అనమాట. ఏమిటి అంటే బాబిన్లో థ్రెడ్ ఎక్కువగా మనకి పైకి వచ్చేస్తుంది వైట్ కలర్గా, దానికి ఏంటి ప్రాబ్లం అని, సొల్యూషన్ ఏంటి అని అలా కొన్ని డౌట్స్ ఇంకా అడిగాను అనమాట.
నన్ను ఇంకా ఏమడుగుతున్నారంటే కామెంట్స్‌లో ఎక్కువగా రన్ చేస్తే మిషన్ ఏమైనా హీట్ ఎక్కుద్దా? మిషన్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తదా? అలాగే యూపీఎస్ కంపల్సరీనా అని. యూపీఎస్ చెప్పారండి, వీళ్ళే చెప్పారు నాకు. యూపీఎస్ కూడా కంపల్సరీగా తీసుకోవాలని. ఎందుకంటే పవర్ కట్ అయినప్పుడు నేనైతే ఫేస్ చేశానండి. అందువల్ల నేను చెప్తున్నాను తప్ప, నేనేదో మీకు నాకు తెలియని విషయాన్ని మీకేమి నేను చెప్పను ఎప్పుడు కూడాను. నాకు జరిగిన ఇన్సిడెంట్స్ ఏదైనా నాకు జరిగితే గనక అవి నాకు ప్రాబ్లంగా అనిపించి నేను ఇంక ఎలా సాల్వ్ చేసుకున్నానో అని నాకు అనిపించినప్పుడే నేను మీకు షేర్ చేస్తానన్నమాట. అంతే తప్ప నాకు తెలియని విషయాలు మీతో అయితే ఎప్పుడు నేను షేర్ చేసుకోను. నాకు ఏదైనా జరిగి ఏదైనా ప్రాబ్లము, అలాగే దాన్ని నేను ఎలా సాల్వ్ చేసుకున్నాను, ఎలా ప్రాబ్లం క్లియర్ అయింది, ఇలా వీటన్నిటికీ సంబంధించినవే నేను మీకు చెప్తాను తప్ప, ఎందుకంటే ఒకసారి ఇలా నేను యూపీఎస్ గురించి చెప్తున్నప్పుడు ఒక వీడియోలో ఎవరో ఒకళ్ళు కామెంట్లో పెట్టారండి, నాకు జరిగింది, నేను ఎన్నో ఏళ్ళ నుంచి నేను వర్క్ చేస్తున్నాను, కానీ నేను యూపీఎస్ అయితే వాడలేదు, వాడకుండా నేను ఫ్రేమ్ అవుట్ అవ్వకుండా నేను ఇప్పటి వరకు మంచిగానే నేను సెట్ చేసుకున్నాను. కరెంటు పోయి వచ్చినా కూడా నేను డిజైన్ అవుట్ అవ్వకుండా నేనైతే చేస్తున్నాను. ఎవరో ఒకళ్ళు అయితే కామెంట్ పెట్టారు. నేను వాళ్ళకి నేనేమి ఇంక రిప్లై నేనేమి ఇస్తాను అలా చెప్తున్నప్పుడు. నాకు జరిగిన ప్రాబ్లం అయింది కాబట్టి, నాకు జరిగింది కాబట్టి మీకు చెప్పాను. నాకైతే అవుట్ అయిందండి. నేను ఎందుకంటే యూపీఎస్ నేను వెమ్మటే కొనలేదు, మిషన్తో పాటే మామూలుగా మిషన్ తీసుకున్నాను. కరెంటు మనకి ఎక్కువ తీయర్లే, అంటే మేమున్న ఏరియాలో అంత పెద్దగా ఏమీ కరెంట్ అయితే పోదులే అన్న ఇదితో మాత్రం నేను ఇంకా యూపీఎస్ వెమ్మట అయితే తీసుకోలేదు. కానీ వన్స్ కరెంటు పోయి వచ్చాక, వర్క్ మధ్యలో ఉన్నప్పుడు కరెంటు పోయి మళ్ళీ తిరిగి వచ్చాక స్టార్ట్ చేస్తే అయిపోయిందనమాట ఆ డిజైన్ మటాష్ అని చెప్పాలి. ఎందుకు అంటే మొత్తం అవుట్ అయిపోయింది. మళ్ళీ దాన్ని సెట్ చేసుకొని, అంటే సెట్ చేసుకోవాలండి, అది ఒక్కొక్కసారి కుదురుద్ది, ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, చెప్పలేం కదా. ఇప్పుడు నాకు కామెంట్ చేసిన వాళ్ళు ఏంటంటే, వాళ్ళు సెట్ చేసుకొని ఓపికగా ఎక్కువ టైం తీసుకొని వాళ్ళు చేసుకునే, వాళ్ళకి ఓపిక ఉంది, వాళ్ళు చేసుకున్నారేమో. నేనైతే చేసుకోలేక ఎందుకు వచ్చిన తలకాయ నొప్పే కదండి అదంతా. కస్టమర్స్ బ్లౌజ్ మీద మనం వేసిన వాళ్ళ మీద ప్రయోగంలాగా అనిపించింది నాకు. ఎందుకులే ఇదంతా గోల అని, ఇదంతా ఎందుకు వచ్చిన గోల అని చెప్పేసి నేనైతే యూపీఎస్ తీసుకున్నానండి. యూపీఎస్ కూడా మనకేమీ పెద్ద కాస్ట్ ఏమి ఉండదండి. అంటే నేను తీసుకున్నది అయితే 4000 రూపీస్ పడింది. ఒకవేళ ఇంకా 4000 బిలో కూడా ఉంటాయేమో, నాకు తెలీదు. అయితే స్టెబిలైజర్ కూడా ఉంటే చాలా బెటర్ అండి. వీళ్ళే చెప్పారనమాట నాకు, స్టెబిలైజర్ కూడా పెట్టుకుంటే మంచిది మేడం, మనకి కరెంట్ పవర్ అనేది ఒక్కొక్కసారి అప్ అండ్ డౌన్, అంటే లో వోల్టేజ్ అని, మళ్ళీ హై వోల్టేజ్ అని, మళ్ళీ కరెంటు పోయి వచ్చినప్పుడు కొంచెం ఎందుకైనా మంచిది కదా ఉంటే అని వీళ్ళు ఏం చెప్పారంటే, స్టెబిలైజర్ కూడా పెట్టుకుంటే బెటర్. స్టెబిలైజర్ కూడా 1000 రూపీస్కి అలా వచ్చేస్తుందండి. 1000 రూపీస్ 1500 అనుకుంటా నేను తీసుకున్నా, 1500 పెట్టి తీసుకున్నాను నేను. అయితే ఆ స్టెబిలైజర్ అనేది నేను ఉషా మిషన్ ఉన్నప్పుడు అయితే తీసుకున్నాను, దానికి ఎక్కువ యూస్ చేశాను. ఇంకా సరేలే దీనికి కూడా పెట్టేద్దాము, యూస్ చేసేద్దాము, ఉంది కదా ఎందుకు దాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇంకా ఈ మిషన్కి అయితే యూస్ చేస్తున్నానండి. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, బాబిన్ కేసు దగ్గర వీళ్ళు మనమైనా ఓపెన్ చేసుకోవచ్చు, క్లీన్ చేసుకోవచ్చండి అని చూపిస్తున్నారనమాట. అంటే ఒకవేళ మనం బ్రష్తో మనకి ఈజీగా రాకపోతే లోపల డస్ట్ అనేది, మనం స్క్రూస్తో తీసేసుకొని దాన్ని ఓపెన్ చేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇంకా నేనైతే ఓకే అంటే ఇలా బ్రష్ ఉంటుంది కదా మన దగ్గర, ఏదన్నా పాత బ్రష్ దాంతో క్లీన్ చేసుకుంటా సరిపోద్దని నాకు అనిపించింది అనమాట. నెక్స్ట్ నాది ఫ్రేమ్ సైజు మిషన్ది 20x48 కదండి. మధ్యలో అడ్జస్ట్ చేసుకోవడానికి ఇంకొక ఫ్రేమ్ కూడా ఇస్తారు కదా, అది అసలు ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. ఇంకా దాని గురించి కూడా అడగాలనుకున్నాను అనమాట. ఇంతవరకు నేను అడగలేదు కూడా, అది ఎలాగా యూజ్ చేయాలి ఏంటి అని. ఇంకా దాని గురించి కూడా అడుగుదామని చెప్పేసి మొత్తం మనకి ఫ్రేమ్ బిగించేశాక ఇంకా అడిగాను అనమాట, ఎలాగండి ఇది మనం సెట్ చేసుకోవడం అని అడిగితే చెప్పారనమాట. అదే కదండి అంటే పార్టీషన్ లాగా చేసుకోవడానికి, అంటే 32 ఫ్రేమ్ వరకు మనం అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నట్టు అనమాట. ఇంకా అది కూడా వాళ్ళు చెప్పారు ఎలా చేసుకోవాలని. కాకపోతే అది మనం పెట్టినప్పుడు ఏంటంటే ఫ్రేమ్ చెకింగ్ ఏరియా అనేది కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్తున్నారు. దానికన్నా మీరు క్లాత్స్ అటాచ్ చేసుకొని వర్క్ చేయడమే బెస్ట్ అన్నట్టుగా చెప్తున్నారనమాట.
ఇంకా జస్ట్ తెలుసుకుందామని అయితే నేను ఇంకా అడిగాను వీళ్ళని. ఉంది కదా అది నా దగ్గర అలాగా ఉండిపోయింది అని చెప్పేసి. యూజ్ అయితే చేయట్లేదులేండి. అసలు వీళ్ళు ఇచ్చిన ఏ ఫ్రేమ్స్ చాలా ఇస్తారు కదండి, చిన్న చిన్న ఫ్రేమ్స్ మనకి ఒక 7 దాకా ఇస్తారు కదా, అంటే క్యాప్స్కి ఎంబ్రాయిడరీ చేసుకోవడానికి, అలాగే కర్చీఫ్స్కి, అంటే చిన్న చిన్న క్లాత్స్కి ఏదన్నా ఫ్లవర్ ఎంబ్రాయిడరీ అలా చేసుకోవడానికి అన్నట్టుగా. అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, అవతల వైపు బల్ల ఇరిగిపోయిందండి. అటువైపు సెట్టింగ్ అవ్వడం కష్టం, ఇంకా అది అవ్వదు అన్నారు. అవతల వైపు ఇంకొక బల్ల మనం పెడతాం కదా సపోర్ట్ కోసం, అది పెట్టి చూసారు. కానీ మేము ఏం చేసామంటే కింద సపోర్ట్ది ఉంటుంది కదండి స్టాండ్, అది తీయకుండా మేము టేబుల్ని కొంచెం యువతలకి జరిపామన్నమాట. జరిపేసరికి అది ఇరిగిపోయినట్టుగా అయిపోయింది అవతల వైపుది. కాకపోతే ఇంకా అలాగే నేను ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. ఆ 2 స్క్రూస్ లూజ్ చేయాలి. ఇటు సైడ్ మళ్ళీ 2 స్క్రూస్ ఉంటాయి, ఇవి కూడా లూజ్ చేసుకోవాలి. లెంక్ 3 నెంబర్ లెంక్. మనకి ఎక్కడికైతే కావాలో ప్లేస్ సెలెక్ట్ చేసుకొని ఇలా కూర్చోబెట్టేసి మళ్ళీ టైట్ చేసుకోవడమేనా? ఏదైనా అవసరం అంటే ఇంకా పెడతాను. ఓకే, అటువైపు టైట్ చేయాలి. మరి కుదురుద్దా మనకి? ఓకే, సైడ్ ఎల్లు అది కాబట్టి ఆ స్క్రూ అడ్డం నుంచా. సో చూసారు కదండి, నేను ఇదే అడిగాను అనమాట. ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవడానికి అన్నట్టు, అంటే ఈ మనది 48 ఫ్రేమ్ సైజ్ కదా, ఒక 32 అంటే ఎక్కడ కావాలంటే అక్కడ మనం సెట్ చేసుకొని స్క్రూస్ అయితే బిగించుకోవాలని చెప్పారు. ఇటువైపు అటువైపు కాదు, ఇటువైపు చూస్తున్నారు చాలా కష్టమైపోతుందండి. ఒక సైడ్ ఈజీగానే మనం ఫిట్ చేసుకుంటాం, ఇంకొక సైడు మనకి వెనకాల ఫ్రేమ్ అది అడ్డొచ్చేస్తుంది కదా, మనకి టైట్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది. వాళ్ళు కూడా అదే అంటున్నారు, ఇది కొంచెం కష్టమేనండి, మరి టైం టేకింగ్ అవుద్ది, దానికన్నా మీరు మామూలుగా క్లాత్స్ అటాచ్ చేసుకుంటారు కదా, అదే బెస్ట్ అండి దీనికన్నా కూడాను. ఎందుకు అంటే ఇప్పుడు అది పెట్టినప్పుడు మనం ఫ్రేమ్ చెకింగ్ ఏరియా చెక్ చేసుకుంటాము, ఇలాగా దీంట్లోకి వెళ్ళి మనం పెద్ద ఫ్రేమే కదా సెలెక్ట్ చేసుకుంటాము. అలాంటప్పుడు ఏంటంటే ఫ్రేము మనకి మూవ్ అయినప్పుడు అది అడ్డుగా తగిలేయచ్చు ఒక్కొక్కసారి హెడ్కి అని చెప్తున్నారు అనమాట. వాళ్ళు అలా చెప్పేసరికి నాకు కూడా కొంచెం ఎందుకులే రిస్క్ లాగా అనిపించి ఇంకా దాన్ని ఇప్పుడు దాకా అసలు నేను దాన్ని యూజే చేయలేదండి. కాకపోతే తెలుసుకుందామని చెప్పేసి ఇంకా నేనైతే అడిగాను. ఇంకా అలాగే ఇక్కడ మనకి మిషన్లో 9 నెంబర్కి కట్ వర్క్ అని ఇస్తారు కదండి నీడిల్. నన్ను కామెంట్స్లో కూడా అంతకుముందు అడిగారండి, మీరు యూస్ చేస్తున్నారా కట్ వర్క్ అదే డిజైన్స్కి సంబంధించి ఆ నీడిల్ని యూస్ చేస్తున్నారా అని నన్ను కామెంట్స్లో కూడా ఒకళ్ళు అడిగితే లేదండి అని చెప్పాను. అదే వీళ్ళకి చెప్తే వీళ్ళు ఏమన్నారంటే, ఏమండి మీకు అది వద్దనుకుంటే ఆ నీడిలు దాని ప్లేస్లో నార్మల్ జరీకి యూజ్ చేసే నార్మల్ నీడిల్ అయినా సెట్ చేసుకోవచ్చు. మనం 12 నెంబర్ కానీ 14 నెంబర్ కానీ పెడతాం కదా, అలాగా రెండిట్లో ఏ నెంబర్ అయినా మీరు జరీకి యూజ్ చేసుకోవచ్చు ఆ నెంబరు అని చెప్పారనమాట. 9 నెంబరు అయితే తీసేసేయండి, ఎందుకంటే 2 ఇయర్స్ నుంచి నేను అసలు వేస్ట్గా ఉంచుతున్నాను అనమాట. 9 నెంబర్లో కట్ వర్క్కి వాళ్ళు ఇస్తారండి, రెడ్ కలర్లో ఉంటుంది అనమాట. అది నాకైతే అనవసరం అనిపించింది, ఎందుకంటే మన సైడ్ ఎక్కువగా అంత ఇష్టపడరండి అలాంటి డిజైన్స్, ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్. అందుకే ఇంకా ఎందుకులే, అది కూడా ఇప్పుడు ఇంతవరకు యూజ్ చేయలేదన్నమాట. ఇప్పుడు ఏంటంటే చక్కగా జరీకి యూజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పేసి నేను ఇంకా 9 నెంబర్లో కూడా నార్మల్ జరీకి పెట్టేసేయమని చెప్పాను. అలాగే కొన్ని నీడిల్స్ బాగాలేదని చెక్ చేశారనమాట. ఎందుకంటే ఒక్కొక్కసారి కుట్టు పడట్లేదండి నాకు, అంటే వర్క్ నేను స్టార్ట్ చేసినప్పుడు వర్క్ అంటే జరీ కానివ్వండి నార్మల్ థ్రెడ్ అయినా సరే పడట్లేదనమాట, తీసుకోవట్లేదు దారం. ఎందువల్ల అని అడిగితే నీడిల్స్ మార్చుకోవాలండి మీరని చెప్పేసి ఇంకా బాగోని వాటికి నీడిల్స్ అయితే ఇంకా మార్చేశారు. ఇక్కడ 9 నెంబర్కి నీడిల్ కూడా తీసేసి
ఇంకా నార్మల్ నీడిలు, జరీకి యూస్ చేసే నీడిల్ అయితే ఇంకా సెట్ చేస్తున్నారు. ఈ నీడిల్ పెట్టడం నేను ఎన్నిసార్లు ట్రై చేశానండి, కానీ నాకు మాత్రం అసలు ఎందుకో కుదరలేదు. మా అబ్బాయి ఉన్నాడనమాట, వాడే కాస్త నాకు ఈ నీడిల్స్ ఇరిగిపోయినప్పుడు నీడిల్స్ అయినా మార్చాలన్నప్పుడు వాడే చేస్తాడు పాపం. నేను ట్రై చేశానండి, కానీ నా వల్ల కాలేదనిపించింది. దానికి ఆ టైం వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎక్కువ ఒక హాఫ్ అన్ అవర్ తీసేసుకుంటున్నాను నేను జస్ట్ ఒక నీడిల్ పెట్టడానికి. అదే నాకు ఉషా మిషన్ ఉన్నప్పుడు ఎంత ఈజీగా నేను పెట్టేసుకునేదానండి. నీడిల్ ఏదైనా ఇరిగినా ఏదైనా బెండ్ అయినా ఈజీగా సాల్వ్ అయిపోయేది ప్రాబ్లము. అంటే నేను పెట్టేసుకునేదాన్ని ఈజీగా. దీనికి మాత్రం నాకు చుక్కలు కనిపిస్తాయి అనమాట. ఒక నీడిల్ మార్చాలంటే మాత్రం అంటే ఇంకా ఎక్కువ నేను దృష్టి పెట్టి చెయ్యాలేమో, కానీ ఇంకా మా అబ్బాయి ఉన్నాడు కదా భరోసాగా, ఇంకా వాడిని అడుగుతూ ఉంటా అనమాట, పెట్టమ్మంటే కాస్త వాడు పెట్టేస్తాడు. సో నాకు ఇంకా అందుకే ఇంకా దాని జోలికి వెళ్ళలేదనమాట, ఎలా పెట్టాలి ఏంటి అని. చూశానండి చాలా వీడియోలు కూడా మనకి యూట్యూబ్లో పెడుతూ ఉంటారు కదా, నీడిల్స్ ఎలాగా ఇన్సర్ట్ చేయాలి ఇలా బిగ్ మిషన్స్కి అని. ఎంత చూసి ఎంత ప్రయత్నించినా అది టైం వేస్ట్ అయ్యేదండి నాకు. అంటే ఎక్కువ టైం తీసుకునేదాన్ని, అయినా సెట్ అయ్యేది కాదు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. ఆ టైంలో మనం ఇంకేదైనా వర్క్ చేసుకోవచ్చు కదా, ఏదైనా థ్రెడ్స్ చూసుకోవచ్చు, లేదు అంటే ఇంకేదైనా మనం ల్యాప్టాప్లో డిజైన్ సెట్ చేసుకోవచ్చు, అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట మైండ్కి. ఇంకా అందుకనే నేను ఇంకా దాని జోలికి వెళ్లకుండా మా అబ్బాయికి తప్పగించేసాను అనమాట. జస్ట్ నీడిల్స్ పెట్టడం వరకేలేండి. ఇంకా అంతకుమించి వీళ్ళు ఇప్పుడు చదువులో పడిపోయారు కదా, మనకు అంత ఇంకా ఎక్కువ అడగను కూడా నేను కూడా, ఇది చూడమ్మా అది చూడమ్మా అంటూ. నెక్స్ట్ ఇంకా చూడండి, ఇది వేస్ట్ క్లాత్ అనమాట. ఎందుకు మళ్ళీ వెంబటే కస్టమర్ది పెట్టకూడదు కదా, అది కూడా వాళ్ళే చెప్పారు, కస్టమర్ది పెట్టకూడదు, ఏదైనా వేస్ట్ క్లాత్ ఉంటే ఇవ్వండి. ఎందుకంటే ఆయిలింగ్ గ్రీజు ఇవన్నీ చేశారు కదా, ఏదన్నా మరకలు ఏదన్నా గింటినా దానికి అంటేసుకుంటాయి కాబట్టి సో నో ప్రాబ్లం. ఇంకా వీళ్ళైతే ఈ విధంగా ఫ్రేమ్ సెట్ చేస్తున్నారనమాట. వీళ్ళు ఏంటంటే ఫస్ట్ బ్యాక్ సైడ్ ఫ్రేమ్ అయితే పెట్టమన్నారండి. చూడండి ఇక్కడ అది కనిపిస్తుందా స్క్రూ అన్నది, నాకు ట్రిమ్మింగ్ ప్రాబ్లం వచ్చిందని చెప్పాను కదా, ఇంకా చూడమంటే వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళ దగ్గరది కొత్తది అక్కడ పెట్టారనమాట. ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మేడం, ఇది పెట్టించుకోండి, కాస్ట్ కూడా 300 రూపీస్ ఎంతో చెప్పారు. అదిగోండి అక్కడ స్ప్రింగ్ కనిపిస్తుంది కదా ఫ్రేమ్ మీద, అది కొత్తదనమాట. పాతది చెక్ చేస్తున్నారు ఎలా ఉందో చూడండి, ట్రిమ్మింగ్ ప్రాబ్లం కూడా నాకు కొంచెం వస్తుందండి అని చెప్తే చూస్తున్నారనమాట. ఓపెన్ చేసి లోపల స్ప్రింగ్ ఉంటుంది కదా కట్టర్ మన కటింగ్ చేసే దగ్గర, అయితే అది బెండ్ అయిపోయిందండి, ఇరిగిపోయింది. అందువల్ల కూడా నాకు ఒక్కొక్కసారి ఏంటంటే కటింగ్ చేసుకునేటప్పుడు ఇదైపోద్ది అనమాట, ఆగిపోద్ది ఆ కట్టర్ వచ్చేసి ముందుకి. అదొక చాలా పెద్ద తలకాయ నొప్పిలాగా అనిపించేది. ఇదిగోండి వీళ్ళు చెప్తున్నారు ఇరిగిపోయింది మేడం, అదిగోండి మొత్తం ఒక సైడ్ అంతా వంగిపోయింది, బెండ్ అయిపోయింది అనేసరికి ఇంకా కొత్తదైతే తీసుకొచ్చారు. అది వాళ్ళ దగ్గర ఉన్నాయంట కాబట్టి ఇంకా పెట్టేసేయండి అంటే అది సెట్ చేస్తారండి. ఇంకా కొత్త స్ప్రింగ్ అన్నది చూద్దాం ఇంకా ఎలాగా వర్క్ నడుస్తుందో, అంటే బాగానే నడుస్తుందని అనుకుంటాంలేండి. సర్వీసింగ్ అంటేనే మెయిన్ అదే కదా, మనకేంటంటే మిషన్ స్మూత్గా ఉంటుంది, చక్కగా సౌండ్ అనేది ఎక్కువగా రాదండి. మెయిన్ సర్వీసింగ్ చేయించుకుంటే స్మూత్గా రన్ అవుద్ది అనమాట. ఇదిగోండి నా పాతది స్ప్రింగ్ వాళ్ళు లోపల పెట్టారు కదా కట్టర్ పెట్టేదాని లోపల ఇరిగిపోయిందనమాట, 2 ముక్కలు అయిపోయింది అది. ఇంకా కొత్తది అయితే పెడుతున్నారు. అయినా సరే నేను ఏంటంటే నో కట్ ఎక్కువ పెట్టేస్తూ ఉంటానండి. నాకేంటంటే వర్క్ కొంచెం త్వరగా అయిపోవాలనే ఉద్దేశంతో అలా పెట్టుకొని తర్వాత అయితే ఇంకా కట్ చేసుకుంటాను. వీళ్ళు ఏంటంటే నో కట్ పెట్టకుండా ఆటోమేటిక్గా కూడా పెట్టేసుకోండి, కట్ చేసుకొని వర్క్ చేసుకుంటుంది కదా అని. నేనైతే ఇంకా అలా చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే అది కట్ చేసుకున్న ప్రతిసారి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే బాబిన్లో దారం అందుకోదు, మనం బాబిన్లో దారం అందుకోదో లేకపోతే సూదిలో దారము మనకి ఊడిపోవడమో ఏదో ఒకటి మనకి డిస్టర్బెన్స్ అనమాట. ఇంకా సో నేను ఇంకా నూకట్ అయితే పెట్టేసుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకుంటూ ఉందాంలే అనుకున్నాను మనసులో. జస్ట్ వీళ్ళైతే ఇంకా సెట్ చేస్తున్నారు. ఆ స్ప్రింగ్ సెట్ చేసి ఇక్కడ వేస్ట్ క్లాత్ పెట్టాము కదా, జస్ట్ వేస్ట్ క్లాత్ కాబట్టి నేను ఇంకా పేపర్ ఇచ్చేసాను. అడుగున బ్యాకింగ్ పేపర్ అడిగారు వాళ్ళు, కానీ బ్యాకింగ్ పేపర్ ఇది వేస్టే కదండి, జస్ట్ నార్మల్గా బ్యాకింగ్ పేపర్ ఎందుకులే వేస్ట్ చేసుకోవడం మళ్ళీ అని చెప్పేసి నార్మల్ న్యూస్ పేపర్ ఇచ్చాను. ఇంకా చెకింగ్ అయితే చేస్తున్నారనమాట ఇక్కడ. అలాగే అన్ని నెంబర్స్ కూడా టెస్ట్ చేస్తున్నారు, అంటే చెక్ చేస్తున్నారనమాట. అన్నీ చక్కగానే పడుతున్నాయా లేదా, నీట్గానే వస్తుందా వర్క్ ఫినిషింగ్ అనేదని 12 నీడిల్స్ చెక్ చేశారండి.
అన్నీ బాగానే ఉన్నాయన్నమాట. అలాగే ఫ్రేమ్ కూడా అంతా చెక్ చేసుకున్నారు. ఫ్రేమ్ కాదు, ఇది మనకి డిస్ప్లే ఉంటుంది కదా, ఆ డిస్ప్లే కూడా అంతా లోపలికి వెళ్ళి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయా లేదా అని. ఎందుకంటే మొత్తం ఓపెన్ చేస్తారు కదండి, మిషన్ మొత్తం ఏ పార్ట్కు ఆ పార్ట్ అన్నీ కరెక్ట్గా సెట్ అయ్యా లేదా అని మనకి ఆ డిస్ప్లేలోనే తెలిసిపోద్ది అనమాట. సో మొత్తం అన్నీ చెక్ చేసుకున్నారు. చేసుకొని ఇంకా వర్క్ అయితే జస్ట్ ఇలాగ స్టార్ట్ చేశారనమాట. బాగానే పడుతుంది, అంత నీట్గా అంతా కట్ చేసుకుంటుంది నీట్గా, అది ఆటోమేటిక్ కట్టర్ కూడా. సో అదేనండి ఈరోజు వీడియో. మీ అందరికీ కూడా ఏదో కాస్త షేర్ చేద్దామనిపించేసి, అంటే సర్వీసింగ్ అనేది వీళ్ళు ఇలా చేస్తారని చెప్పేసి చిన్నది ఏదో మీకు వీడియో షేర్ చేయాలనిపించి చేశానన్నమాట. ఇక్కడ వీళ్ళు లోపల అంతా చెప్పాను కదా, మొత్తం అన్ని పేజెస్ లోపలికి వెళ్ళి ఫోటో అయితే తీసుకున్నారనమాట. అంటే వీళ్ళు అంతా కరెక్ట్గా చేశారా లేదా అన్నట్టు అనుకుంటున్నాను. నేనేం అడగలేదు ఎందుకు ఏమిటి అని. వాళ్ళు ఇంకా జస్ట్ అన్ని లోపల అన్ని పేజెస్ ఉంటాయి కదా, అవన్నీ కూడాను చెక్ చేసుకుంటున్నారు, ఫోటో తీసుకుంటున్నారు అనమాట. సో అదండి ఇంకా ఈరోజు వీడియో. అయితే వీళ్ళు ఎక్కువగా ఆయిలింగ్ అయితే చేయలేదు మేడం, ఎందుకంటే మీరు కస్టమర్ బ్లౌజ్ సగంలో ఉన్నప్పుడు వీళ్ళు వచ్చారు కదా, మళ్ళీ ఇప్పుడు ఆ కస్టమర్ బ్లౌజ్ స్టార్ట్ చేయాలి కదా, ఇంకా అందుకని నేను ఆయిలింగ్ పెద్దగా చేయలేదు. కానీ గ్రీజ్ అవన్నీ బాగా రాసాం కాబట్టి ఆయిలింగ్ పెద్దగా చేయలేదు. మళ్ళీ వర్క్ మీకు డిస్టర్బెన్స్ అయిపోద్దని చెప్పేసి ఇంకా అన్నారని, మీరు కస్టమర్ బ్లౌజ్ స్టార్ట్ చేసుకోండి అనేసరికి నేను ఇంకా వెమ్మటే వీళ్ళు వెళ్ళిపోగానే మొత్తం క్లీన్ చేసుకొని వేరే బ్లౌజ్ అయితే ఇంకా పెట్టేసుకొని స్టార్ట్ చేశానండి. ఇంకా చూడండి ఈరోజు వీడియో అయితే ఇదే. మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే మీకు 3 ఆప్షన్స్ వస్తాయండి. 3 ఆప్షన్స్లో ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి. నేను రెగ్యులర్గా వీడియోస్ పెడుతుంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కొన్ని బ్యూటిఫుల్ డిజైన్స్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.